ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా పార్లమెంట్ ఫేజ్ ఉన్న తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్న దిస్ ఈస్ ద హైయెస్ట్ ఓటింగ్. నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది విచ్ ఇస్ 80.3% ఉంది. సో అవర్ టార్గెట్ ఆఫ్ అచీవింగ్ లాస్ట్ టైమ్ I had told in many video conferences and I have my both the colleagues with me. So again I am very happy to inform you that last time we had been telling very continuously that 82% reach avtamu, 82% reach avtamu, and very near to 82% we have reached. So credit goes to my colleagues and my all the collectors and teams which are there in the districts. Urban areas lo kuda increase ayindi. It's a very good sign. అంటే అర్బన్ సెపరేట్ చేయలేదు, బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో 67 నుంచి 71. సో దట్ ఎనీవే వీ హ్యావ్ టోటల్ డీటెయిల్స్, వీల్ గివ్ ఇట్ టు యూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ అండ్ దెన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఆల్సో. అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా 2019లో 2,62,000 పోస్టల్ బ్యాలెట్ వర్ యూజ్డ్. ఈసారి యాజ్ ఐ సెడ్ టోటల్ 4.97 lakh ఉంది. లాస్ట్ టైం మళ్ళీ దేర్ వర్ రిజెక్షన్ ఆఫ్ 56,000. సో అది మనం కొద్దిగా జాగ్రత్త ఉన్నాం ఈసారి. లెట్ అస్ హోప్ దట్ ఎంప్లాయీస్ హ్యావ్ నాట్ మేడ్ ఎనీ మిస్టేక్ డ్యూరింగ్ దిస్ టైమ్. సో దిస్ ఈజ్ మోస్ట్లీ రిగార్డింగ్ ద ఓటర్ లిస్ట్ పార్ట్. సెకండ్ ఇష్యూ మనకు యాజ్ యూ సీన్ పోల్ తర్వాత వయలెన్స్ జరిగింది. ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్ అండ్ వీ వర్ ఏబుల్ టు కంట్రోల్ ఇన్ టైంలో కంట్రోల్ చేసిన తర్వాత పోలింగ్ కంప్లీట్ చేసాము. కొద్దిగా టైం ఎక్కువ పడింది, బట్ పీస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ అండ్ క్లోజ్ ద పోలింగ్ అండ్ వీ హ్యావ్ నౌ పుట్ ద బాక్సెస్ ఇన్ దిస్ థింగ్. బట్ పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ 4 areas తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్. These are the 4 areas where lot of incidents were reported after the poll. From yesterday onwards, Election Commission is in touch with DGP and some special steps already DGP garu ninnati nunchi initiate chesaru. For example, after memu discuss Election Commission ayinto discuss chesin tarvata ఈ అన్ని 4 చోట్ల సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ప్రతి ఈ 4 ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని, ఎక్స్ట్రా కంపెనీస్, అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది. అక్కడ లోకల్ మూమెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేసారు. ఇంకొకటి అంటే డిసిషన్ వాజ్ ఆల్సో టేకన్ దట్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఐ దట్ ఆల్ ద క్యాండిడేట్, బికాజ్ ఇక్కడ మెయిన్లీ దట్ క్యాండిడేట్స్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ whatever happened violent incident. So all those candidates should be ఇమీడియట్గా హౌస్ అరెస్ట్. వాళ్ళు తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం, బట్ ఇమీడియట్గా ఈ క్యాండిడేట్స్ని ఎస్టర్డే నైట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది, క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి. అండ్ ఆల్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఈ ఎనీ ఆఫ్ దీస్ స్ట్రాంగ్ రూమ్స్. State percentage? No. This is the highest percentage which is recorded in the state of Andhra Pradesh and in the combined state of Andhra Pradesh also. And this is almost 2% increase in the last election. కలిపి ఎంత నేను చెప్తుంది పోస్టల్ బ్యాలెట్తో కలిపి చెప్తున్నాను. అంటే నౌ ద సిచ్యువేషన్ లాస్ట్ టైంకి ఈ టైంకి తేడా ఉంది. బికాజ్ దిస్ టైమ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పోలింగ్ he only was not responsible. There are a large number of other forces were there, CRPF forces were there, plus SAP forces were there. So our intention is to guide the person who is there on duty as much as possible and assist him to perform his duty. ఈ ఇక్కడ పల్నాడు ఇష్యూలో మనకు ముందుగానే తెలుసు అక్కడ ఏదో జరుగుతుంది. That is why we had changed the officer, we called for new officers. This young officer also has done his best in doing that thing. And second thing is that ఆయనకి we had given more than 20 companies to him.
we had given all the forces, but wherever the incident also happened, there was immediate reaction from the existing CRPF forces or the local police forces. The SP was also moving around. The incident, the 7 or 8 polling stationలో ఎక్కడ ఈ EVMs పగలగొట్టారు, అక్కడ immediately the joint collector and the SP had reached, controlled the situation, and there was, because they were able to control the situation, no repoll was there anywhere in Palnadu area. ముందు రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు అసలు గ్రామస్తులు ఇబ్బంది చేసిన పోలీసులు మధ్యాహ్నం వరకు వెళ్ళలేదు. Individual incident I will not be able to tell. I am overall picture నేను చెప్పగలుగుతాము, because all these incident DG గారు డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నారు, డే టు డే రిపోర్ట్ పంపిస్తున్నారు, కమిషన్కి కూడా పంపిస్తున్నారు. సో I will not be able to comment on individual event, but election commission intention is that we have to conduct the election. We have to conduct the election that people are able to vote, and then if they are able to vote, we have to secure all the vote in the EVM machine and then put it in the strong room. Aa pani we were able to do in the whole state without any repoll. Last time EVM లో వచ్చిన vote were 3,07,70,000. ఈసారి EVM లో వచ్చిన vote 3,33,00,000. 3,07,70,000 was EVM లో వచ్చిన vote 2019. ఈసారి EVM లో వచ్చిన vote 3,33,00,000, which means that almost 7 and 33, 26 lakh votes extra. 26 lakh vote extra. 2019 14 కూడా అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని కొంచెం 19 ఉన్నది కూడా కొంచెం ఉంటా ఎలక్షన్స్ 19కి అయితే ఇస్తాను, నేను పంపిస్తాను. 19 దీనికి అది కొంచెం పక్కా చేసుకోవడానికి No. Reserve even we don't to other state. Reserve అంటే there are 2 type of strong rooms. ఒక స్ట్రాంగ్ రూమ్లో ఎక్కడ పోల్ అయింది మెషిన్, అది మేము that we keep those machines. అదర్ స్ట్రాంగ్ రూమ్లో బాకీ నాన్ పోల్డ్ మెషిన్స్ని, అది CD కేటగిరీ అంటాము, అది సెపరేట్ స్ట్రాంగ్ రూమ్ పెట్టాము. ఇంకొక స్ట్రాంగ్ రూమ్లో అన్ని పేపర్స్ ఇవన్నీ ఉంటాయి. చాలా చోట్ల అటెంప్ట్ ఇన్సిడెంట్ కూడా ఎవరైనా క్యాండిడేట్ల మీద అటెంప్ట్ కేసు No individual case, అది police నుంచి will inform, we can tell you, but that crime number section I will not be able to tell, but the thing is that we are taking action on that. ఎందుకంటే చంద్రగిరిలో I'll provide you that information. సార్, అంటే దాన్ని ఇచ్చేటప్పుడు పోల్ డే అంటే 48 అవర్స్ దగ్గర నుంచి అయిన వైలెన్స్ ఎంత ఉంది, ఆఫ్టర్ పోల్ వైలెన్స్ ఎంత ఉంది, బ్రేకప్ ఇవ్వండి సార్ ఇఫ్ పాసిబుల్. Okay, thank you.